హాయ్ అండి. ఈరోజు శుక్రవారం తీసిన వీడియో అండి ఇది. ఈరోజు మా పూజ ఇలా జరిగింది. శుక్రవారం కదండి, కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. నాకు చాలా అందంగా అలంకరించాను కదండి ఆ దేవుణ్ణి. చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది నాకు, అందుకే అలా జాయిగా తెస్తాను వీడియో. ఈరోజు ప్రసాదం ఏం చేయలేదండి. పటికి బెల్లం కలకండ ఉంటే అదే పెట్టేసుకుని పూజ చేసుకున్నాను. బయట తులసమ్మ దగ్గర చేసి ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం అయిపోయిందండి. తెల్లారేటప్పటికి చీకటిగా ఉండటం వల్ల చలి ఎక్కువ ఉంటుంది కదా, లేగలేకపోతున్నామండి. లేచి ఇవన్నీ పనులు చేసుకుని పూజ దగ్గరికి వచ్చేటప్పటికి 6 అయిపోతుంది. 6ంటికి తెల్లారకుండా చేద్దామన్నా తెల్లారిపోతుంది పూజ చేసేటప్పటికి. ఇదిగోండి మా తులసమ్మ, గడపమ్మ కూడా పూజ చేసుకున్నాను, గౌరమ్మను కూడా సింపుల్గానే చేస్తానండి ఈరోజైతే. నేను ఇలా పెట్టుకుంటానండి శుక్రవారం మంగళవారంని. రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకుంటాను ఈ సైన్యం మూల. అలాగే ఈ తాబేలు బొమ్మ కూడా పెట్టుకుంటాను, దేవుడు అనుకుంటాను నేనైతే, విష్ణుమూర్తి స్వరూపంగా. పసుపు నీళ్ళు వేసి పెట్టుకొని పూలు వేసుకుని పూజించుకుంటానండి. శుక్రవారం మంగళవారం ప్రతి వారం మార్చుకుంటాను వాటర్. ఈరోజు వంటలోకి వెళ్ళిపోదాం. పప్పు టమాటా చేస్తున్నానండి. పప్పు కడిగి నానబెట్టి పసుపు వేసి పెట్టుకున్నాను. టమాటాలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫస్ట్ కుక్కర్లో పప్పు పెట్టేస్తాను విడిగా. 2 విజిల్ నుంచి పక్కన పెట్టేస్తాను. అప్పుడు పోపుకి గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. పోపులు వేసి అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి. ఇలా ఒకసారి ఈ తీరులో చేసుకోండి. టమాటా పప్పు చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు పప్పు టమాటాలు అన్నీ కలిపి చేసేస్తాం కదా, అలా కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాగా. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. మామూలు అలాగే చేసుకుంటే ఇలా చింతపండు గుజ్జు కూడా వేస్తానండి ఏ పప్పులో వేస్తే ఎండించినప్పుడు. ఇంకా అరటికాయలు కట్ చేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి పెట్టుకున్నాను పడతాయని. ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసాను 3 స్పూన్లు. కొంచెం వెల్లుల్లి, కరివేపాకు దంచేసి వేసాను. వెల్లుల్లి దంచి పోపు అంటే ఇంకేం వేయనండి. అరటికాయ ఫ్రైలో జీలకర్ర గట్ట ఏమేను. ఇలా సింపుల్గా, అంటే జీలకర్ర పొడి వేసాను కదా అందుకని ఇంకేమేను పోపులో. ఇది కూడా మగ్గిపోయింది, ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ. ఇప్పుడు టమాటా వేసి మగ్గించేసుకోవడమే బాగా. టమాటా అంతా నూనె తేలిదాకా మగ్గితే బాగుంటుంది. పప్పు అప్పుడు వినిపించింది ఉంది కదా, అందులో కలిపేసుకోవడమే. అరటికాయలు కూడా వేసానండి ఇందులో. అరటికాయలు ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుని పోపుతో అంతానే మూత పెట్టేసి సిమ్లోనే మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా అయిపోద్ది. అరటికాయ తొందరగా మగ్గిపోద్ది. అరటికాయ ఫ్రై కూడా ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. పప్పులో చింతపండు కూడా కలిపేసానండి, ఉడికించిన చింతపండు కలిపి పెట్టేసుకున్నాను నాకు టేస్ట్కి సరిపడగా. ఇప్పుడు అది టమాటా మగ్గిపోయిన తర్వాత పప్పు వేసేస్తాను అందులో. పప్పు వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే పప్పు టమాటా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి ఒకసారి. కొత్తిమీర ఉంటే వేద్దును, కొత్తిమీర లేదు నా దగ్గర, అందుకని కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది పప్పులో. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యూ. మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని ఉప్పేసి కాసేపు ఉడికింతానండి.
ఏం మాట్లాడాలో తెలియట్లేదండి నాకు అసలు. అందుకే కొత్తగా ఉన్న వాళ్ళు ఇలా వాయిస్ ఇస్తుంటే అసలు మాట్లాడతలేదు. వాయిస్ ఇవ్వకుండా మామూలుగా చేస్తా వాయిస్ చెప్పేస్తుంటే బాగానే చెప్పేస్తా చేసేసుకుంటున్నాను. కాకపోతే వీడియోకి మళ్ళీ వాయిస్ ఇవ్వాలంటే తర్వాత నాకు తెలియట్లేదు వాయిస్ ఇవ్వడానికి. వీడియో వస్తుంది కానీ ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, తడుముకుంటూ ఉంటున్నాను. దాని గురించి ఎవరో బ్యాడ్గా అనుకోకండి. మా ఛానల్ని కొంచెం నేర్చుకోవాలి కదండి, కొత్త కదా. పాప పెడుతుంది పాపం, నాకు తెలియదు. వీడియో తీస్తున్నాను అంతే. అదన్నీ ఏవో చెయ్యాలంట కదా యూట్యూబ్లో, అవన్నీ తనే చూసుకుని పాపం స్కూల్ నుంచి వచ్చి పెడుతుంది మా పాప. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. రైస్ అయిపోయిందండి, వేడి వేడి రైస్. అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది. పప్పు టమాటా కూడా అయిపోయింది. ఇంకా అన్నీ ఆఫ్ చేసేస్తున్నానండి. మా లంచ్ ఇది ఈరోజు.